రికార్డింగ్ నెంబర్ 26 మాస్టర్ ఈకే వ్రాసిన గోదా వైభవము అనే పద్యకావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ స్నాతకము అని హెడ్డింగ్ ఉన్నది. 26వ రోజు తెల్లవారుతూ ఉన్నది. రంగనాథుడి వక్షస్థలంలోనే రాత్రంతా చక్కగా నిద్రపోయిన గోదాదేవి తెల్లవారుజామునే తన తండ్రి ఇంట్లో ఉన్న శరీరంలో మేలుకొని స్నానం చేయటానికి బయలుదేరింది. విడిదిలో మొదలుపెట్టిన మంగళ వాయిద్యాలన్నీ కూడా, మంగళ తూర్య నాదాలన్నీ కూడా మారుమ్రోగి ఆ మాధుర్యం, ఆ శబ్దం అంతా కూడా దిక్కుల చివరిదాకా నిండిపోతూ ఆకాశంలో ప్రతిధ్వనిస్తూ ఆకాశానికే ఆశ్చర్యం కలుగుతోందా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే దేవుడి పెళ్లి కదా ఇది. శబ్దశక్తితో భూతలం అంతా కూడా పొంగిపోయినట్టుగా అనిపించింది. అంటే గోదాదేవి భూమాత స్వరూపం కాబట్టి ఈ శబ్దశక్తికి భూమాతే పొంగిపోతోందా అనిపించేటట్టుగా ఉన్నదిట. పెళ్లి వారందరూ చక్కగా మండపంలో చేరారు. ఎంతో ఆనందంతో కళకళలాడే కళ్ళతో స్నాతక వ్రతం నిర్వర్తించడానికి పూనుకున్నారు. మగ పెళ్లి వారంతా కూడా మండపంలోకి వచ్చారు. మండపంలో చక్కగా అలంకరించిన శుభకరమైన మామిడి తోరణాల ఆకుపచ్చటి కాంతులు సప్తర్షి పత్నుల ముఖాలలో ప్రతిఫలించినయిట. ఆ కళాకాంతులన్నీ కూడా ఋషిపత్నుల ముఖాల్లో ఒక కళగా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయిట. శ్రీ వశిష్ఠ మునీంద్రులు స్నాతక వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయించారుట. పూలు, పళ్ళు, పుణ్యతీర్థాల జలాలు, అంటే ప్రతి నది నుంచి నీళ్లు తీసుకొస్తారు. మనం ఒక గ్లాసులో నీళ్లు పెట్టి అన్ని నదుల నీళ్లు దీంట్లోనే ఉన్నాయి అని సంకల్పం చేస్తాం. ఉన్నట్టుగా భావించుకోమని దేవుడికి సంకల్పం చేస్తాం. ఇక్కడ అట్లా కాకుండా నిజంగానే అన్ని జలాల, అన్ని నదుల, పుణ్య నదుల నీళ్లు తీసుకొచ్చి రెడీ చేశారు. ఆకులు, వక్కలు, పచ్చటి బంగారు కాసులు, పెళ్లిపీటలు, అగరుధూపాల పాత్రలు, అంటే మనం అగరబత్తి పెట్టుకుంటాం కదా, అవి పెట్టడానికి పాత్రలు, తామరాకులు, తామరాకుల పళ్ళరాలలో అన్నీ అమర్చి ఉంచారు. తామరాకులతో చేసిన ప్లేట్స్ అన్నమాట. కొత్త కలశాల పైన మామిడాకులు, కొబ్బరికాయలు ఉంచి కలశ లక్ష్మిని ఆవాహన చేశారు. ఒక పక్కన స్నాతకం పెళ్లిపీటలు వేశారు. ఎక్కడ చూసినా శుభప్రదంగా, మంగళప్రదంగా కళకళలాడుతూ చక్కని శుభలక్షణాలు వెళ్ళి విరిసిపోతూ ఉన్నట్టుగా ఉన్నది పెళ్లి పందిరంతా కూడా. రంగనాథుడి చేత స్నాతకం చేయించే దంపతులుగా పార్వతీ పరమేశ్వరులను ఆహ్వానించారు. వంకలు తీరిన చంద్రకళా శేఖరుడైన పరమశివుడు తన భార్య, తన అర్ధాంగి అయిన అంబికాదేవితో సహా వచ్చి పీటల మీద కూర్చుంటూ ఉంటే కన్యకామణులు మంగళ స్తోత్రాలు సుమధురంగా గానం చేశారట. చక్కని పాటలు పాడారట. పార్వతీ పరమేశ్వరులు వచ్చి పీటల మీద కూర్చుంటూ ఉంటే ఎంత శోభగా ఉంటుంది. వాళ్ళు పీటల మీద కూర్చుంటూ ఉంటే కన్యలందరూ కూడా మంగళ స్తోత్రాలు ఎంతో చక్కగా సుమధురంగా గానం చేశారట. సర్వమంగళ అయిన పార్వతి తన సుకుమార పాదాలతో పెళ్లిపీట మీద అడుగు పెడుతూ ఉంటే పసుపు పచ్చని రంగు మీద సన్నని పారాణి ఎర్రగా మెరిసిందిట. ఆవిడ పాదాల మీద పారాణి మెరిసిందిట. ఆవిడ ముఖం మీద సింధూర వర్ణంలో తిలకం చక్కగా వెలుగుతూ ఉన్నది. ముడివేయబడిన ఆవిడ జుట్టు సహజంగానే సంపంగి వాసనలతో గుబాళిస్తూ ఉన్నదిట. సిరులు చిందించే పట్టు చీరతో ఆ తల్లి రంగనాథుణ్ణి పిలుస్తూ పీటల మీదకు వచ్చిందిట. ఆ రంగనాథుడిని రావయ్యా, వచ్చి కూర్చో పెళ్లిపీటల మీద అని పిలుస్తూ వచ్చిందిట. ఎందుకంటే వీళ్ళిద్దరినీ ఆ పనికి పెట్టారు. రంగనాథుడిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి స్నాతకం చేయించే బాధ్యత పార్వతీ పరమేశ్వరులకు అప్పగించారు. తల్లిదండ్రులు లేనప్పుడు అక్కగారు, బావగారు స్నాతక పీటల మీద కూర్చోవటం తెలుగు సంప్రదాయమే కదా. మరి రంగనాథుడికి తల్లిదండ్రులు ఎవరంటే విష్ణుమూర్తికి పార్వతీదేవి సోదరి కదా. అట్లా బంధుత్వం చెప్తూ ఉన్నారు. పరమేశ్వరుడు కూడా లేచి నిలబడ్డాడు. అన్ని కళలతో కూడిన అర్ధచంద్రుణ్ణి తల మీద పెట్టుకొని ఆ జటా కిరీట కాంతులన్నీ కూడా అర్ధచంద్రుడితో వెలిగిపోతూ ఉన్నాయిట. పులితోలు వస్త్రపు కాంతులు, సర్పహారం ధరించిన కంఠ కాంతులు అన్నీ కలిసి ఒకటై ఆయన ధరించిన భస్మ త్రిపుండ్రాలలో ప్రతిఫలించాయి. విభూతి రేఖలు పెట్టుకుంటాడు ఆయన. ఆ
విభూతి రేఖల్లో ప్రతిబింబించినట, రిఫ్లెక్ట్ అయినట. అట్లా శోభతో ఉన్న శంకరుడు గౌరీదేవితో కలిసి శ్రీరంగణ్ణి రెండు పక్కలా ఇద్దరు పట్టుకొని నడిపించుకుని వచ్చారు. మనకు కూడా పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని కానీ పక్కన ఎవరన్నా ఉండి తీసుకొని రావటం పద్ధతే కదా, అలా నడిపించుకొచ్చారుట. వేద పండితుల మంత్ర పఠనం చక్కగా జరుగుతూ ఉన్నదిట. శాస్త్రయుక్తంగా స్నాతక కృతువు అయిపోయిన తర్వాత సమావర్తన వ్రతం జరిపించారు. సమిధలు, పావకోళ్ళు, గొడుగు, అద్దము, బొట్టు పెట్టె అన్నీ సమకూర్చి కొన్ని శాటీలను అంగవస్త్రాలను శాటీలు అంటే అంగవస్త్రాలు, కొన్ని శాటీలను మూట కట్టించారు. రంగనాథుడి చేత సమావర్తన హోమం జరిపించి సదస్సులకి అందరికీ నమస్కరించమన్నారు. ఆయన నమస్కరించాడు. పావకోళ్ళు తొడిగి గొడుగు పట్టించి మూటను భుజం మీద ఎక్కించి రంగణ్ణి బయలుదేరదీశారు కాశీ ప్రయాణానికి. కాశీకి ఎందుకు వెళ్తారు, ఒక పక్కన పెళ్లి ఫిక్స్ చేసుకొని అని మనం కొంచెం ఆశ్చర్యపోతాం. తర్వాత కాశీకి వెళ్ళే వాడిని పిలిచి పిల్లని ఇవ్వటానికి మనం పిలిచినట్టుగా ఉంటుంది. నాకు తెలిసి కాశీకి ఎందుకు వెళ్తారంటే పెళ్లి చేసుకుందామని ఒక బ్రహ్మచారి నిర్ణయం చేసుకున్న తర్వాత కాశీ బయలుదేరుతాడు. ఎందుకంటే కాలినడకనే కాశీ. ఆ రోజుల్లో కాలినడకన వెళ్ళేటప్పుడు ఎంతమందినో కలుస్తాడు. ఎక్కడొక్కడ తనకు కాబోయే భార్య ఒక కన్యకామణి కనపడుతుంది అనే ధైర్యంతో ఎత్తుక్కుంటూ బయలుదేరుతాడు. అట్లాగే దానికి తగినట్టుగానే ఎవరో ఇతన్ని కూడా, ఈ పెళ్లి కాని పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు పిల్లని ఆఫర్ చేయటం కూడా జరుగుతుంది. అదే పని ఇది ఇక్కడ ఒక వేడుకగా మనం అందరం ఇవాళకి జరుపుకుంటూ ఉన్నాము. అదే రంగనాథుడి పెళ్లిలో కూడా చూపిస్తూ ఉన్నారు మనకి మాస్టర్ గారు. సో కాశీకి బయలుదేరదీశారు ఈ రంగనాథుణ్ణి. వెనకనే పార్వతీ పరమేశ్వర్లు, గౌరీ శంకర్లు నడిచారు. ఆ వెనక సప్త మహర్షులు వాళ్ళ భార్యలు బయలుదేరారు. కొన్ని అడుగులు వెళ్ళిన తర్వాత విష్ణు చిత్తుడి అన్నగారి కుమారుడు, అంటే పిల్లకి సోదరుడి వరుసైన వాడెవరన్నా ఆపాలన్నమాట పెళ్లి కొడుకుని. ఒక చిన్నవాడు ఎదురుగా వచ్చి రంగనాథుడి పాదాలు తాకి నమస్కారం చేసుకొని అందమైన గడ్డం కింద ఒక చిన్న బెల్లపు ముక్క పెట్టి ప్రేమతో వినయంతో ఇలా వేడుకున్నాడుట. బావగారు, రంగనాథులు అసలే కస్తూరి రంగులో మెరిసిపోతున్నారు. మీరు తమ నీలపు రంగు దేహఛాయల కాంతులతో దిక్కులన్నీ నిండిపోతున్నాయి. దయచేసి ఆగండి. ఇప్పుడు కాశీయాత్రకు వెళ్ళటం దేనికి? మా అక్కగారు గోదాదేవి మీకు తగిన జంట. ఆమెనిచ్చి వివాహం చేస్తాము, స్వీకరించండి. మాపై దయచూపి ఇంక ఊళ్ళ వెంట తిరగటం మానేసి మా అచ్చమైన బంగారు బొమ్మను స్వీకరించండి. ఇంక మీదట మీరు ఇంటి పట్టునే ఉండి గృహస్థుడి ధర్మాలన్నీ కూడా నిర్వర్తించాలి. మీరు మా అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక గృహస్థు భార్యని ఎంత చక్కగా చూసుకోవాలో అదే పని. ఇప్పుడు మీకు వేరే ఏ పనులు వద్దండి అని చెబుతున్నాడు. ఈ మాట ఎప్పుడంటారా అన్నట్టు రంగనాథుడు కాశీయాత్ర వెంటనే మానేసి చేతిలో గొడుగును భుజాన ఉన్న మూటను బావమరిదికి ఇచ్చేశాడు. కాశీయాత్ర మానిపించిన బావమరిదికి బట్టలు పెట్టాలి కదా. మూటలో ఉన్నదేమో శాటీలే. వెను తిరిగి మంటపంలోకి చేరుకున్నాడు. ఈ లీలా విశేషాన్ని సకల దేవతలు ఋషులు చూసి ఎంతో ఆనందపడిపోయారు, అబ్బురపడిపోయారుట. విష్ణు చిత్తుడు తన శిష్యులైన పండితులతో బంధువులతో పరివారంతో వచ్చి మండపంలో నిలబడి రంగనాథుడికి ఋషులకు చినాంబరాలు, మంచి మంచి పట్టుబట్టలన్నీ కూడా సమర్పించట. మగ పెళ్లివారు ఆడుపెండ్లివారు చలోక్తులు మాట్లాడుకుంటూ గర్భగుడిలోకి వచ్చారు. చలోక్తులంటే సరదా మాటలు అన్నమాట. మాట్లాడుకుంటూ గర్భగుడిలోకి వచ్చారు. కులదైవమైన వేణుగోపాలమూర్తికి కొత్త బట్టలు కట్టి పూలదండలన్నీ అలంకరించి పూజ చేశారు. ఆ సేవలకు కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడుట. శ్రీరంగనాథుడు కేళీ వినోదంగా సింగారించుకున్న పట్టుబట్టలతో కాంతులు వెదజల్లుతూ ఉన్న ఆభరణాలతో తోరణ మంటపం ముందున్న ప్రాంగణంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నట్ట. అనురాగమయమైన చూపుల్లో ఒక అనురాగం వస్తుంది. కొత్త పెళ్లి కొడుకుని చూస్తే మనకు కూడా అర్థమైపోతుంది. కళ్ళల్లో ఒక చురుకు ఉంటుంది, ఒక తళుపు ఉంటుంది. వివిధ భంగిమలతో విహరిస్తూ ఉన్న రంగనాథుడి మనసంతా కూడా గోపాలదేవుడి ఆలయ ప్రాంగణంలోనే గోదాదేవిని వెతుకుతూ ఉన్నదిట. బంధువుల మధ్యలో ఎక్కడైనా గోద కనబడుతుందేమో అని ఆయన దొంగ చూపులు చూస్తున్నట్ట. ఏదో పెద్ద పని చేయబోతున్న వాడిలాగా
ఆలయ చంద్రశాలలోకి హడావుడిగా వచ్చాడు. అయితే గోదాకుమారి వంకర కొంట చూపులతో బంధువుల మధ్యలో దాక్కొని ఉండిపోయిందిట. ఒక పెద్ద ముత్తైదువ వెనకగా ఉండి గోదాదేవికి కూడా కుతూహలంతో రంగనాథుణ్ణి కూడా చూడాలనే ఉంది. అందుకని ఆ ముత్తైదువ వెనకాలగా నిల్చుందిట. నిల్చుంది కానీ చూడలేదు, చూడకుండా ఉండలేదు. దూరంగా ఉన్న ఒక యువతిని ఏదో పనున్నట్టుగా పిలవటానికి వెళ్తూ ఉన్నట్టుగా చూపులు నిలిపి సంజ్ఞలు చేస్తూ అక్కడే తచ్చాడుతూ పెళ్లి కొడుకుని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదిట గోదాదేవి. పెళ్లి కొడుకు అనగానే ఒక అనురాగం ఆవిడలో ప్రారంభమై ఇబ్బంది పెడుతూ ఉంది ఆవిడని. మగ పెళ్లివారుగా అందరూ దేవతలు, సకల దేవతలు విడిదిలో వచ్చి దిగారు. వాళ్ళందరినీ పిలుచుకొచ్చాడు కదా విష్ణు చిత్తుడు, పెళ్లికి రండని. వాళ్ళందరూ సంతోషంతో పరవళ్ళు తొక్కుతూ ఆడపెళ్లి వారిని ఆప్యాయంగా పిలిపించి సరదాగా లోపాలు ఎన్నుతూ అది బాగుండలేదు, ఇది బాగుండలేదు, ఇలాగైనా పెళ్లి చేసేదని తమాషాగా పైన లోపాలెన్నుతూ హాస్యాలు చేస్తూ రకరకాల మాటలతో చలోక్తులతో చాలా సందడి చేశారట. అందరికీ కావలసిన అన్ని మర్యాదలు బాగానే ఉన్నాయి కానీ అసలైనది భోజనాలలో పిండి వంటల ఏర్పాటు సరిపోలేదు సుమా అన్నాడుట విఘ్నేశ్వరుడు ప్రమథనాథుల పంక్తిలో నిష్ఠూరంగా. మగపెండ్లి వారి స్త్రీజనం అందరూ తీరుబడిగా గోపాలదేవుడి గుళ్ళో ఆడపెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి కుమార్తె గోదాకన్యను చూసి వచ్చారు. మనం కూడా అంతే కదా, పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు ఎక్కడుందో వెతికి, పెళ్లికి ముందరే మండపంలో వచ్చి కూర్చోదు కదా ఆవిడ. మనం కొంచెం ముందుగా వెళ్తే పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తూ లోపల ఎక్కడో ఉంటుంది. మనం కూడా విడిగా వెళ్ళి పెళ్లి కూతురుని చూసి వస్తాం కదా. అట్లాగే మగపెళ్లి వారందరూ వెళ్ళి పెళ్లి కుమార్తె గోదాదేవిని చూసి వచ్చారుట. వాళ్ళకెంతో ముచ్చటేసిందిట ఆవిడని చూస్తే. సకల విద్యలకు సకల కళలకు మూలదేవత శారదాదేవి వచ్చి, సరస్వతీదేవి మెరుపుగా ఉన్న మెరిసిపోతూ ఉన్న ముత్యాల హారాన్ని గోదకంఠంలో అలంకరించిందిట. సకలార్థాల సారాంశమైన, అన్ని అర్థాలకి సారాంశం ఎవరంటే ఆ శారదమ్మే, ఆ సరస్వతి. మనోజ్ఞమైన పలుకులతో మెచ్చుకుని, ఎంతో మనస్సు విచ్చుకునేటటువంటి పలుకులతో మెచ్చుకుందిట ఆవిడ. ఆశీర్వాదం చేసిందిట. చక్కగా తలలో మనోహరమైన తెల్లటి పద్మాన్ని పెట్టిందిట. శారదాదేవి తెల్లదనానికి స్వచ్ఛతకు అధిదేవత కదా. తుమ్మెద రెక్కల్లాంటి ముంగురులు ముఖాన నాట్యం చేస్తూ ఉంటే, లాస్యమాడుతూ ఉంటే, సర్వమంగళ అయిన గౌరీదేవి గోద తల్లి గారిని ప్రేమగా పలకరించి బుజ్జగించి బొట్టు పెట్టి ఒక మంగళసూత్రము, పూలు, పళ్ళు, చీర, పసుపు కుంకుమలు ఇచ్చిందిట. గోదమ్మకు కూడా అక్షతలు పెట్టి బొట్టు పెట్టి ఆశీర్వదించిందిట. పెళ్లి కుమార్తె చేత పెళ్లికి ముందు గౌరీ పూజ చేయించటం సంప్రదాయం. ఆ గౌరీదేవి ఇక్కడ స్వయంగా నడచి వచ్చి గోదను ఆశీర్వదించింది. మన ఇళ్లలో మనం వచ్చిన వాళ్ళకి బట్టలు ఎలా పెడతాము, బొట్టు ఎలా పెడతాం అన్నీ కూడా వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. పెళ్లి కొడుకు వైపు వాళ్ళు ఒక మంగళసూత్రాన్ని, పెళ్లి కూతురు వైపు వాళ్ళు ఇంకో మంగళసూత్రాన్ని తీసుకొచ్చారు. ఆ రెండింటిని కలిపి గుచ్చి సూత్రధారణ సమయంలో ఉపయోగిస్తారు. అట్లాగే గౌరీదేవి వరుడి తరఫు మంగళసూత్రాన్ని తీసుకొచ్చింది అని ఇక్కడ వివరం చెప్పారు. వశిష్ఠుడి ఇల్లాలు అరుంధతీదేవి ఒక పళ్ళెంలో పట్టు చీరలు, మట్టెలు, ముక్కుబుడక, చక్కని కంకణాలు పెట్టి గోద తల్లికి అందించి పెళ్లి వేళకు సిద్ధం చేయమని చెప్పిందిట. అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి గోదాదేవి ముఖాన కుంకుమ బొట్టు పెట్టి మామిడి చిగురు అంచు ఉన్న పట్టు చీర, కావిరంగు కుంకుమతో నిండిన కుంకుమ భరిణ, ఎర్ర కలువలు పళ్ళెంలో పెట్టి అనురాగమయమైన చూపులతో ఇచ్చిందిట. ఇక్కడ 25వ అధ్యాయంలో 27వ పద్యంలో కూడా స్వాహాదేవి చేసిన అలంకారాలన్నీ ఎరుపు రంగులో ఉండటం గమనించవచ్చు. ఆవిడ చూపులు కూడా రాగమయంగా, అంటే ఎర్ర రంగుతో ఉన్నాయని వర్ణించబడింది. రాగం అంటే ఎరుపు రంగు, ఎరుపు రంగు అనురాగానికి సంకేతం. అట్లాగే తెల్లని రంగు ప్రేమకు, అచ్చమైన ప్రేమకు సంకేతం అని రాశారు ఇక్కడ. అట్లాగే 23వ పద్యంలో శారదాదేవి ఇచ్చినవన్నీ తెల్ల రంగువే. ఇట్లా తమను గౌరవించిన మగపెళ్లి వారి వనితలకు అందరికీ, స్త్రీలందరికీ కూడా గోదాదేవి తల్లిగారు ప్రేమతో గౌరవ మర్యాదలన్నీ చేసి చక్కగా కొత్త పట్టుబట్టలు, గోపాలదేవుడి ఆలయ ప్రాంగణంలో పూసిన బుట్టెడు పూలను ప్రత్యేకంగా సమర్పించిందిట. వారు వీరు కూడా సంతోషంగా సల్లాపాలు చేసుకుంటూ దేవలోక కథలను, ఋషుల
పుణ్య చరిత్రలను, బాలగోపాలుడి లీలా విశేషాలను చెప్పుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేశారుట. గోదాదేవి, నీలవేణి ఇద్దరూ కలిసి ఉదయము సంధ్య కూడా, ఉదయ సంధ్య అరుణ కాంతుల్లో, ఆ ఎర్రటి కాంతుల్లో, అంటే పొద్దున కానీ సాయంత్రం కానీ చల్లగా ఉంటుంది, కాస్త అలా బయటికి వెళ్ళాలని సహజంగా అనిపిస్తుంది కాబట్టి అట్లా ఆ సమయంలో దేవకాంతలను, ఋషికాంతలను, దేవతల్లో ఉన్న ఆడవాళ్ళని అట్లాగే ఋషిపత్నులందరినీ కూడా తీసుకొని వెంటబెట్టుకుని గోపాలదేవుడి ఉద్యానవనంలోను కొలని చెంత అలలపై తేలి వస్తూ పులకరించే చల్లటి గాలులలో చక్కగా విహరించేటట్టుగా చేశారట. మనం కూడా కాస్త తోటలు దొడ్లు అన్నీ చూపిస్తాం కదా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి. అలా వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఉదయారుణ కాంతులలో, సంధ్యారుణ కాంతులలో విహరింపజేశారుట. ఆనాటి రాత్రంతా కూడా గోదాదేవి గోపాలకృష్ణుడితో ఏకాంత స్థితిలో మాట్లాడుతూనే గడిపేసిందిట. అలా గడిచిపోయిన నిర్మలమైన 26వ రాత్రి భక్తుల కోరికలు తీర్చుగాక అంటూ ఉన్నారు. రికార్డింగ్ నెంబర్ 26 అయిపోయింది.